ఫ్రెండ్స్, ఫేస్ మీద చాలా పెద్ద గాయమై మనకు కనిపించిన డాగ్ వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను. దానికి ప్రతిరోజు టాబ్లెట్ ఇస్తున్నాను. అది మనకు కనిపించిన 4th డేనో 5th డేనో వీడియో. ప్రతిరోజు తీస్తున్నాను కానీ ఇది అప్లోడ్ చేయట్లేదు. ఆ రోజు నేను బిర్యానీ ఇచ్చి దానిలో చికెన్ పీస్లో టాబ్లెట్ పెట్టేసి ఇచ్చానన్నమాట. మంచిగా తినింది. తర్వాత దానికి ఒక 2 ప్యాకెట్స్ మిల్క్ కూడా పెట్టాను. చక్కగా తాగింది. యాక్చువల్గా ఈ వీడియో నేను తీసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికైతే అది ఇంకా మంచిగా ఉంది. ఆ ఫేస్ మీద నుండి, ఆ గాయంలో నుండి వాటర్ కారుతుందని చెప్పాను కదా, అది కూడా వస్తుంది. బట్ అంతగా లేదు, 50% హీల్ అయిపోయింది. అండ్ ప్రతిరోజు దానికి ఆ గాయం మీద పసుపు వేస్తున్నాను. కడుపులోకి ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ ప్రతిరోజు ఇస్తున్నాను. తర్వాత ప్రతిరోజు ఇది నాకు కనిపించదండి. దీనికోసం ఎంత వెతకాలో, ఒకరోజు ఒక చోట ఉంటుంది, ఒకరోజు ఒక చోట ఉంటుంది, అదే ఏరియాలో ఉంటుంది. కానీ ఆ కార్ల చాటున, బైకుల చాటున, ఎక్కడెక్కడో చెట్ల క్రింద ఎక్కడెక్కడో ఉంటుంది. సో దాన్ని వెతికేసరికి నాకు 1 అవర్ పడుతుంది అనమాట. అయినా సరే వెతికి దానికి మంచిగా పాలు పెట్టి దాన్ని ఆ ఫేస్ మీద ఉన్న గాయానికి పసుపు అప్లై చేసి ట్యాబ్లెట్ వేసి వస్తానండి. యాక్చువల్గా ఆ ఫేస్ మీద ఉన్న ఆ వాపంతా తగ్గిపోయింది. ఫస్ట్ నేను చూసినప్పుడైతే ఫేస్ అంతా బాగా స్వెల్లింగ్ వచ్చేసి ఉబ్బిపోయిందనమాట. గాయం కూడా భయంకరంగా కనిపించింది. మేబీ ఇంకొక 1 వీక్లో ఇది సెటరేట్ అయిపోద్ది అనుకుంటున్నాను. వీలైతే కమింగ్ 1 or 2 డేస్లో ఎంతవరకు హీల్ అయ్యిందో నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. కానీ ఇలాంటి డాగ్స్కి మనం హెల్ప్ చేసినప్పుడు, అది దాని ఫుడ్ తినేటప్పుడు, పాలు తీసుకునేటప్పుడు నిజంగా నాకు చాలా ఎంతో పుణ్యం చేసుకుంటున్నానేమో అనిపిస్తుందండి. ఆ పుణ్యం ఖచ్చితంగా నా పిల్లలకి ఏదో ఒక రూపాయన వస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఈ డాగ్ మంచిగా కోలుకోవాలని మీరందరూ హృదయపూర్వకంగా కోరుకోండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని బిస్కెట్స్ కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ.